ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్ అన్నారండి. ఆమేన్. మరి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదండి. రాత్రంతా మరి మంచి నిద్రను దయచేస్తాడు. ఎంతో మంది నిద్ర లేక మరి టాబ్లెట్లు వేసుకుని వండుకుంటూ ఉన్నారు కదండి. మరి మనకు దేవుడు చక్కటి నిద్ర ఇచ్చి ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయంతో స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రము తండ్రి. యేసయ్య నీకు వందనాలు. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ఆ కృపను మాకు ఇచ్చినందుకై స్తోత్రమయ్యా. అడుగుదామండి. అందరం చెబుదాం. నోళ్ళు తెచ్చి ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. సజీవులకు చేర్చినందుకు స్తోత్రం నాయన. జీవమును మాలో ఉంచినందుకు స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతిలోనే నన్ను లేపినావు. నీ చేతితోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు. నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీవు నా పక్షమై నిలచియున్నావు అను తండ్రి. నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి దేవుడు ఈ దినమంతటికి కావలసిన కృపను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యము ప్రతి పని దేవుని నామములు సఫలమవునుగాక. మరి సఫలము చేస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఆయా పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలను మరి దేవుడు క్షేమంగా కాచి కాపాడి ప్రయాణాల్లో తోడుగా ఉండినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేసి సంవత్సరం అంతా కృపనిచ్చి మరి క్షేమంగా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్య సమస్యలతో ఆయా మరి రోగాలతో ఇబ్బంది పడుతూ మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురున్నట్లుగా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దేవుడు దయచేయనట్లుగా, అలాగే అప్పులతో బాధపడుతున్నటువంటి వారికి మరి కట్టుకునే సామర్థ్యమును దేవుడు అనుగ్రహించినట్లుగా వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులకు దేవుడు కాపుదల దయచేయనట్లుగా, సేవకులకు మరి వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన పరిచయాలను బట్టి మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన భారతదేశము కొరకు మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి నాయకుల కొరకు, పాలకుల కొరకు మన దేశ సరిహద్దుల్లో మరి సమాధానము, నెమ్మదిని మరి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నాయకులకు సముచితమైన జ్ఞానమును దేవుడు దయచేయనట్లుగా, మరి అలాగే మరి యుద్ధంలో పోరాడుతున్నటువంటి మన సైనికులందరిని బట్టి దేవుడు మంచి జ్ఞానమును, యోచనత కలిగి మరి యుద్ధము చేయనట్లుగా, జ్ఞానం కలిగి ముందుకు పోనట్లుగా, శత్రువులతో పోరాడినట్లుగా, ఇదిగో సైనికులందరిని బట్టి క్షేమమును దేవుడు వారికి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకరించిన బిడ్డలను బట్టి 2 ఛానల్స్ మరి దేవుడు ఇచ్చాడు ఈ పరిచర్యకు. యేసే కృపా పరిచర్యలు, అలాగే షైన్ ఫర్ జీసస్ షైని అనే ఈ ఛానల్స్ 2 కొరకు మరి వీటి ద్వారా దేవుని యొక్క సువార్త అనేక ప్రాంతాల్లో వెళ్ళినట్లుగా, మరి దీవెనకరంగా ఉన్నట్లుగా, దేవుని నామం మాత్రమే గణపరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇతర ప్రాంతాల్లో పరిచయ నిమిత్తం కూడా మరి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అలాగే దీనదాసుల కుటుంబం కొరకు మరి పరిచయ అవసరాలన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడండి. మరలా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి దేవుడి ఉదయకాల సమయంలో మనకిచ్చిన వాక్యం చదువుకుందాం. అంతకంటే ముందు ఈరోజు మరి శనివారం కదండి, కాబట్టి ఈరోజు అంతా సిద్ధపాటు కూడిక, ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటలకు. ఎందుకంటే చాలా వేడి, మరి తట్టుకోలేని వేడి తాపం బట్టి మరి 11 గంటలకు ఉన్నటువంటి ప్రార్థన 10 గంటలకు మరి మార్చామండి. 1 గంట త్వరగా మొదలు పెడతాం. మరి అలాగే సాయంకాలం మరి ఆదివారం కొరకు సిద్ధపాటు మరి కూడుకుంటుంది. పరిశుద్ధాత్మతో కూడినటువంటి సిద్ధపాటు కూడికండి, గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు లైవ్ కూడా వస్తుందండి. అయితే లైవ్ చూస్తూ మరి ఇంటి దగ్గర ఉండకుండా అందరూ కూడా సాధ్యమైనంత వరకు మందిరానికి రావడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన వారికి మరి తెలియచేయండి. ఎవరైనా కొత్తగా ఈరోజే మరి మా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరి యేసయ్య కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. తెలిసిన వారికి తెలియచేయండి. ఈ యొక్క పరిచర్యలో మీ వంతు మరి ఒక చెయ్యి వేయండి, ప్రార్థన చేయండి. మరి దేవుడు మేము ప్రేరేపిస్తే సహకరించండి. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 51:11 వచనం చదువుతున్నానండి. యెషయా 51:11 3వ లైన్ నుంచి నేను చదువుతానండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఇక్కడ నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. హృదయంలో ఉండును అని అనలేదు, లేదా మీ హస్తాలో ఉండును అని అనలేదు. మరి ఏమంటున్నాడంటే మీ తలల మీద ఉండును. ఎందుకు తలల మీద ఉండాలి అని అంటే సమస్త బాధలు, టెన్షన్లు, ఆలోచనలు, ఇబ్బందులు అన్నీ కూడా ఎక్కడండి మొదలవుతాయి? ఎక్కడండి ఆలోచన వచ్చేది? ఎక్కడండి చింత వచ్చేది? ఎక్కడండి మరి ఆలోచిస్తూ ఉంటాం, దీర్ఘంగా బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం. ఎక్కడండి ఆలోచనలు ఎక్కడొస్తాయి అని అంటే తలలో, మెదడులో కదండి. ఫస్ట్ ఆలోచన ద్వారానే కదండి వచ్చేది. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నిత్య సంతోషం మీ తలల మీద ఉంటుంది, మీ తల మీద ఉంటుంది అని అంటారు. చూడండి, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనము చేతి మీద కొట్టుకోం కదండి. ఫస్ట్ ఏం చేస్తాం? తల బాదుకుంటాం కదా. అయ్యయ్యో ఎందుకు నాకు ఈ బాధ, ఈ కర్మ ఏంటి అని మొట్టమొదట కొట్టుకునేది తలనే కదండి కదా. అంటే తలలో నుండి వస్తాయి అన్నమాట అన్ని ఆలోచనలు కానీ, టెన్షన్స్ కానీ. మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యేది తలనే, కాబట్టి మనం తలను కొట్టుకుంటాం. కాబట్టి దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ తలల మీద నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. అంటే ఒక్కరోజు ఇవి చూడండి, సంతోషం కావాలంటే మరి చాలా రకరకాల ప్లేసెస్ ఉన్నాయండి వెళ్ళడానికి. మరి వెళ్తున్నారు చాలామంది. మరి ప్రతిరోజు మరి సంతోషంగా ఉంటున్నారంటే లేదు.
వెళ్ళినటువంటి ఆ రోజు మట్టుకో లేదా కొన్ని గంటల మట్టుకో సంతోషంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామూలే. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చేది ఏంటంటే నిత్య సంతోషం అంట. హల్లెలూయా. ఏమిస్తాడంటే దేవుడు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నేను ఒక చిన్న విన్న సాక్ష్యం చెప్తానండి. ఒక మిషనరీ సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు చూడు నవ్వుతూ ఉంటాడంట, దేవుడు స్తుతిస్తూ సంతోషంగా ఉంటాడంట. ఆయన మొహం ఎప్పుడు వెలుగుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుందంట. అయితే వారి ఇంట్లో ఒక రోజు ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఆ చిన్న కూతురు ఉంది వారికి, ఆ 7 సంవత్సరాల పాప. ఆ పాప బర్త్డే ఉందన్నమాట అదే రోజు. అయితే ఆమెకి కొత్త బట్టలు లేవు, ఇంట్లో ఆమెకి ఏదైనా స్వీట్ చేయడానికి కూడా ఏమి లేవు. అయితే భార్య పిలిచి, అయ్యా ఇదిగో ఈరోజు మన కూతురు బర్త్డే కదా, కనీసం బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు, అయితే నేను కేక్ చేస్తా. ఎందుకంటే వారు ఫారెన్స్ కదండి, ఏదైనా శుభకార్యం జరిగిందంటే కేక్ తప్పకుండా చేయవలసిందే. అయితే ఆ పాస్టమ్మ గారు ఆ మిషనరీ తల్లి అన్నదంట, అయ్యా ఇదిగో ఒక 3-4 గుడ్లు తీసుకురండి, నేను కేక్ చేసి పెడతాను, బిడ్డకి కేక్ కట్ చేపిద్దాం పాత బట్టలు వేసి అని చెప్తే ఆ సేవకుడు సంతోషంగా పాట పాడుతూ ఎప్పుడు సంతోషమే కదండి. ఆయన బాధ వచ్చినా ఆయన పట్టించుకోడు, ఆయనకు తిండి లేకపోయినా పట్టించుకోడు, ఇంట్లో ఏం లేకపోయినా పట్టించుకోడు. కానీ దేవుని స్తుతించడం మాత్రం మానడు, ఎప్పుడు సంతోషంగానే, ఎప్పుడు ఎనీ టైం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాడంట. అయితే ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ షాప్కి వెళ్ళాడంట, గుడ్లు తీసుకున్నాడంట. అలాగే ఎంత సంతోషంగా వెళ్ళాడో అంతే సంతోషంగా ఆడుతూ పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ కవర్ని ఇలా ఇలా అంటూ ఊపుకుంటూ ఆ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి భార్య చేతికి ఇచ్చాడంట. ఏమండి గుడ్లు ఇచ్చాడంటే ఇదిగో అని ఆ కవర్ ఆ భార్యకి చేతికి ఇచ్చాడంట. ఆ భార్య చూసేసరికి ఆ గుడ్లన్నీ ఏమైతాయండి, గుడ్లు ఒకటి తగిలితే ఒకదానికొకటి తగిలితే పగిలిపోతాయి కదండి. పగిలిపోయి ఆ ప్లాస్టిక్ కవర్ అంతా కూడా కారుతుందంట. అయ్యో ఇప్పుడు గుడ్లు కూడా లేవు, నేను కేక్ ఎలా చేయాలంటే ఏం కాదు దేవుడున్నాడని ఆ చిన్న పాపను ఎత్తుకొని చుట్టూత తిప్పుతూ డాన్స్ చేస్తూ సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాడంట. ఇంకా కొద్దిసేపటికి ఆ ఇంటి డోర్ దగ్గర ఒక అబ్బాయి రావడము, ఆ డోర్ తట్టడము చూశారంట. చూసినప్పుడు ఇంకా బాబు ఏం బాబు ఇలా వచ్చావంటే, అయ్యా ఈరోజు మా చెల్లి బర్త్డే, అయితే అమ్మ చెల్లికి బట్టలు తెచ్చింది, కేక్ తెచ్చింది, కానీ మా బంధువులు వస్తూ వస్తూ వాళ్ళు కూడా మరలా ఇంకో కేక్ తెచ్చారు, బట్టలు తెచ్చారు. అయితే వారు తెచ్చిన బట్టలు చిన్నగా అయిపోయాయి, అయితే ఈ బట్టలు ఎవరు సరిపోతాయని అమ్మ ఆలోచించి పాస్టర్ గారి కూతురు చిన్న పాపనే కదా, ఆ పాపకు సరిపోతాయని చెప్పి ఆ బట్టలు పంపించింది అయ్యగారు తీసుకోండి అని చెప్పి ఇచ్చాడంట. ఆ బాబు ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే పెద్ద కేక్ ఉందంట, ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తే 2 జతల బట్టలు అంటండి, ఆ పాపకు సరిపోయే బట్టలంట. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేసి ఆ పాపకి ఆ బట్టలు వేసి కేక్ కట్ చేపించాడంట. చూడండి ఎప్పుడు సంతోషించాలి. ఏదో బాధ ఉంది కదా, నాకు కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, విచారం కలిగి ఉంటే ఏమొస్తుందండి? అనారోగ్యం తప్ప ఏం రావు. కాబట్టి ఆ సేవకుల్లాగా సంతోషంగా ఎనీ టైం మన బాధ ఉన్నా కష్టం ఉన్నా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా దేవుని యందు సంతోషించాలి. దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, నిత్య సంతోషం నీ తల మీద ఉండును. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అయ్యో మాకు సంతోషం లేదే, మాకు నెమ్మది లేదే అని బాధపడుతున్నారా? ఇది ఉదయం వాక్యం ఎత్తుపట్టండి, వాగ్దానం ఇది. నిత్య సంతోషం మా తల మీద ఉంచుతాను అన్నావు కదా ప్రభువా, ఇదిగో మా కుటుంబంలో మా ఇంట్లో నిత్య సంతోషం ఉండాలి, నిత్య ఆనందం ఉండాలి అని ప్రార్థించిన వెంటనే దేవుడు అతి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి, దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన చక్కటి వాగ్దానం బట్టి నాయన నీకు వందనాలు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని వాగ్దానం చేస్తారు తండ్రి. అయ్యా ప్రభువా ఇదిగో నాయన లోకం ఇచ్చే సంతోషం కొంచెం కాలమే ఉంటుంది, కొంచెం సమయం ఉంటుంది, కానీ మీరిచ్చే సంతోషం నిత్యమైన సంతోషం, తరగని సంతోషం తండ్రి. ఇదిగో అట్టి సంతోషము మాకు ఇస్తానని వాగ్దానం చేస్తారయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నారో ప్రభువా, ప్రేమిడులందరికీ జ్ఞాపకం చేసుకోండి. నీవిచ్చే నిత్య సంతోషముతో ప్రతి కుటుంబము ఆనందంగా సంతోషంగా నీ సన్నిధిలో నాయన పరవశించుదురుగాక, గంతులు వేదురుగాక, కేకలు వేదురుగాక, ఆర్భాటముతో నీవు స్తుతించుదురుగాక. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ప్రతి నిట్టూర్పు తొలగిపోవునుగాక, ప్రతి దుఃఖము బాధ చింత తొలగిపోవునుగాక. నా యేసయ్యా నీకు వందనాలు. ప్రతి గృహము ఇదిగో నిత్య సంతోషంతో నింపబడునుగాక.
అట్టి కృపతో నింపుతున్నందుకే స్తోత్రం. ఈ దినమంతా నీ కృప, నీ కాపుదల, క్షేమం మాకు అందరికి దయచేసి మీ యొక్క ఆలోచన ప్రకారంగా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉన్న మీ అందరికీ తోడయండి, నడిపించునుగాక. ఆమేన్.